ఓకే. ఇక మనకు అందరికీ తెలిసిన విషయమే ధరణి ప్లేస్‌లో భూభారతి వచ్చింది. ఆల్రెడీ బిల్లు కూడా అసెంబ్లీ ఆమోదం పొందింది. ఇక గవర్నర్ ఆమోదం పొందినంబడి అది చట్టమైతది. ఇక ధరణి ప్లేస్‌లో భూభారతి వస్తది. ఇక నెక్స్ట్ రిజిస్ట్రేషన్‌లు గానీ ఇంకేమున్నా గానీ దాంట్లోనే జరుగుతాయి. ఆ విషయం తెలుసు. కాకపోతే మరి భూభారతి మీద విపక్షాలైతే ఒక కొత్త ఆరోపణ చేస్తున్నాయి. అదేంటంటే ఇంతకుముందు మనం ఒక రిజిస్ట్రేషన్ ఒక పొలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ పోయి తంబు పెడితే ఆటోమేటిక్ మ్యుటేషన్ అనేది కంప్లీట్ అవుతుండే. అంటే ఆ మ్యుటేషన్ కోసం మళ్ళీ ఎంక్వైరీలు అవన్నీ ఏమీ లేకుంటుండే. కానీ ఇప్పుడు ఈ భూభారతి చట్టంతో ఈ ఏవైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో అవి కష్టసాధ్యమయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు మరి విపక్ష నేతలు. దాంట్లో ఏంటంటే మెయిన్గా ఈ భూభారతి వచ్చిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే సర్వేయర్ పోయి ఆ భూమిని కొలవాలి. వీళ్ళు చెప్పిన దానికి సంబంధం ఉందా, వీళ్ళు ఎకరా ఉందంటే ఆ నిజంగానే ఫీల్డ్లో ఎకరా ఉందా అని సర్వేయర్ పోయి ఆ కొలిచి ఓకే అంటేనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా ప్రాబ్లం అవుతుంది. సర్వేయర్లు తగినంత మంది లేరు. మరి ఇక మళ్ళీ వాళ్ళకి ఇన్ని లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇమీడియట్గా ఈ రిజిస్ట్రేషన్లు కావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి ఇందులో అసలు నిజం ఎంత, నిజంగానే అవన్నీ ఉన్నాయా అనేది మాత్రం కొంచెం అధికారులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ నిజంగా మనం తెలంగాణ పల్లెల్లో చూస్తే మనకు ఫీల్డ్లో ఉన్నటువంటి భూమికి మనకు పాస్బుక్లో ఉన్న భూమికి మాత్రం తేడా ఉంటుంది. చాలా ఊర్లలో అట్లే ఉంటుంది. అంటే ఈ పొలాలు ఎప్పుడో కొలిచిరు, పురాణ కాలంలో ఎప్పుడో నిజాం కాలంలో కొలిచినటువంటి పొలాలు అవే కంటిన్యూ అవుతున్నాయి. నిజంగానే ఆ ఎకరా అంటే ఆడ ఎకరు ఉంటుందా, 30 ఎకరు ఉంటుందా, ఎకరం బాగుంటుందా ఇవన్నీ తెలియదు. అదిగా వాళ్ళు నడుచుకుంటూ పోతూనే ఉంటుంది. దాంతోపాటు ఈ సర్వే నెంబర్లు కూడా తప్పుల తడకగా ఉంటాయి. ఒక కుటుంబంలో ఒక 100 ఎకరాలు ఉన్నోళ్ళు ఎప్పుడో ఒక 100 ఏళ్ళ కింద ఆయనకు ఒక 100 ఎకరాలు ఉందంటే వాళ్ళు డివైడ్ అయ్యుకుంటూ పోతారు. ఇది నీది, ఇది నీది, ఇది నాది అని పంచుకొని పోతుంటారు. కానీ పాస్బుక్లలో మాత్రం ఆయన చేసేది ఈయన పేరు మీద ఉంటుంది, ఈయన చేసింది ఆయన పేరు మీద ఉంటుంది. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. నిజానికి కొత్తగా ఒకసారి మళ్ళీ సమగ్రంగా భూ సర్వే చేసి ఎవరి హద్దులు వాళ్ళకు వాతి ఇది నీ పొలము, ఇది ఇంతకుముందు నీ పాస్బుక్లో ఎకరా ఉంది కానీ నిజంగా గ్రౌండ్లో నీకు ఎకరన్నర ఉంది అని కరెక్షన్ చేయడము. నిజంగానే పాస్బుక్లో ఎకరా ఉంటే గ్రౌండ్లో 30 ఎకరా ఉంటే ఇన్ని రోజులు నీకున్నది తక్కువ అని ఇది తక్కువ చేసి ఇవ్వడం. ఎక్కువ చేస్తే ఎవరికి ప్రాబ్లం లేదు. ఎకరా ఉన్నది ఎకరన్నర అవుతుందంటే ఆయనకి సంతోషం అవుతుంది. కానీ నిజంగానే ఎకరున్నది 30 ఎకరా అవుతుందంటే మాత్రం వాళ్ళు ఊరుకోరు. ఖచ్చితంగా వాళ్ళు లేదు నా ఎకరా నాకు కావాలి, ఆడు పక్కనోడు ఆక్రమించుకుండు లేకుంటే యువతలోడు ఆక్రమించుకుండు అని వాని దగ్గరికి పోతారు. వానితో పంచాయతీ వీనితో పంచాయతీ నిజంగా అది పెద్దగా అవుతుంది. ఇవన్నీ సామరస్యంగా కూర్చొని అందరూ ఓపెన్ మైండెడ్తో ఆలోచిస్తే తప్ప సామరస్యంగా పరిష్కారం అయ్యేటువంటి పని ఉండదు. కాబట్టి ఇది చేయడం మాత్రం చాలా కష్టమే, నిజంగా ప్రభుత్వానికి కష్టమే. ఎవరైనా ఎక్కువ వస్తుంది అంటే ఎవరేమనరు, నాకు పొలం 30 ఎకరా ఎక్కువ అయింది లేకుంటే ఒక గుంట ఎక్కువైనా కానీ ఓకే అనుకుంటారు. కానీ ఒక గుంట తక్కువ అయిందంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి సర్వే విషయాల్లో మాత్రం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి నిజంగానే ఇప్పుడు భూభారతి అమల్లోకి వస్తే మరి రిజిస్ట్రేషన్లకు సర్వేకు ముడి పెడతారా ఏంటి అనేది అయితే చూడాలి. కానీ సర్వే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సిందే. సమగ్ర సర్వే భూములకు సంబంధించి ఎప్పుడో ఒకప్పుడు జరగకపోతే మాత్రం ఈ భూముల సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. గతంలో కూడా చూసిరు, నిజామాబాద్లో యూపీఏ హయాంలో భూ సమగ్ర సర్వే చేసిరు. కానీ ఆ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా చేస్తే చాలా వరకు ఫెయిల్ అయింది. ఎందుకంటే గిదే పంచాయతీ ఓనికి ఎక్కువ వాడము, గెట్టు పంచాయతీలు లేకుంటే నా దగ్గర వాడు ఆక్రమించిండు, ఈడు దున్నిండు, వాడు దున్నిండు, లేకుంటే నాకు నిజంగానే 2 ఎకరాలు ఉండే వీడు పక్కనోడు పోయి అర్ధ ఆక్రమించిండు, లేకుంటే వానికి ఎందుకు ఎక్కువ వస్తుంది, ఆడు కుంట ఆక్రమించిండు, లేకుంటే ఆడి ఆ ఇనా భూమి వాంది ఈంది అని రకరకాల సమస్యలు వస్తాయి. దాంతో గట్లే వచ్చినట్టుంది. దాంతో ఈ సర్వే అనేది ఫెయిల్ అయింది. అయితే అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సర్వేలో రెవెన్యూ శాఖను భాగస్వామ్యం చేయలేదు అనేది ఒక ఆరోపణ అయితే ఉంది. నిజంగానే రెవెన్యూ శాఖను కనుక ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ని పట్టుకొని వాళ్ళు సర్వే చేస్తే ప్రాబ్లం ఉండకపోతుండే. కానీ రెవెన్యూ శాఖను వాళ్ళు ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్గా సర్వే చేసిరు కాబట్టి అక్కడ ఫెయిల్ అయింది. కానీ ఆ సర్వేలో లోటుపాట్లు తీసుకొని సమగ్ర సర్వే చేస్తే ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా చెయ్యాలంటే మాత్రం ఇది ఒక పెద్ద టాస్క్. మరి నిజంగానే రేవంత్ రెడ్డి సర్కార్ కనుక ఇది కంప్లీట్ చేస్తే మాత్రం చరిత్రలో ఆయన పేరు అయితే నిల్చుంటుంది. కానీ దానికి తగ్గట్టే ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. మనం చూసినాం కదా హైడ్రాలో అంటే చెరువులను ఆక్రమించుకొని కట్టిన బిల్డింగ్లు కూల్చొనికి పోతే నిజంగానే అది ఒక రకంగా చూస్తే న్యాయం, ఒక రకంగా అన్యాయం ఏంటంటే మీరే గవర్నమెంట్లే అన్ని పర్మిషన్లు ఇచ్చి ఎట్లా పోయి కూలుస్తారు అనేది అన్యాయం. న్యాయం ఏంటంటే ఇట్లా సరే పాతనోడు ఎవడో తప్పు చేసిండు, మరి ఇప్పుడు అదంతా చెరువును ఆక్రమించుకుంటూ పోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుంది కదా అనేది న్యాయం. కానీ ఇక్కడ 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఇది కూడా గట్లే ఉంటుంది. మరి ఇవన్నీ వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది చూడాలి. కానీ రేపు మరి
ఈ ధరణి ప్లేస్లో ఈ భూమాత అదేదో వచ్చినప్పుడు మరి అది ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో, ఈ భూ ఆధార్కి సంబంధించి కూడా వీళ్ళు ఏం చేస్తారు అనేది అయితే చూడాలి. ఓవరాల్గా మరి ఈ భూభారతి బిల్లు మాత్రం మరి నెక్స్ట్ ఒక గేమ్ చేంజర్ అవుతుందా, లేకుంటే మళ్ళీ ధరణిలాగా దీంట్లో కూడా తప్పులు దొరుకుతాయి అనేది అయితే చూడాలి. ఏదైనప్పటికీ సులువుగా ఈజీగా అయ్యేది ఉంటే బాగుంటుంది, సమస్యలు లేకుండా ఉండాలి, సులువుగా కూడా ఉండాలి. మరి దానికి సంబంధించి ఈ భూమాత చట్టం ఎలాంటిది చేసింది అనేది మనకు నెక్స్ట్ అది వచ్చిన తర్వాత మనకు ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ అర్థమవుతూ ఉంటే మనకైతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.